అయితే సార్ వర్టిగో అంటారు కదా! సో, ఆ వర్టిగో ఎందుకొస్తుంది? అసలు దానికి ఏమన్నా పరిష్కారం ఉందా? తప్పకుండా చాలా ఉందమ్మా పరిష్కారము. హ్మ్. వెర్టిగోని ఇంచుమించుగా అన్ని కేసుల్లోనూ మనం నయం చేయొచ్చు. ఓకే. నయం చేయొచ్చు అంటే వాళ్ళకున్న వెర్టిగోని 90% మనం తగ్గించినా సరే 10% తోటి వాళ్ళు అన్ని పనులు చేసుకోగలుగుతారు. హుహు. ముఖ్యంగా వెర్టిగో వచ్చిన వాళ్ళకి ఏమిటంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాన్ఫిడెన్స్ పోతుంది. రైట్. అయ్యో! ఇప్పుడు నాకు తల తిరుగుతోంది. నేను ఆఫీస్‌కి ఎలా వెళ్ళాలి? హ్మ్. ఆఫీస్‌లో నేను పనులేం చేసుకోవాలి? లేదా హౌస్ వైఫ్ అయితే ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలి? పిల్లల్ని ఎలా చూసుకోవాలి? అనే ఒక రకమైనటువంటి లో కాన్ఫిడెన్స్, భయం వస్తుంది. సో, వెర్టిగో అన్ని కేసుల్లోనూ కూడా మనం మంచి రిలీఫ్ ఇవ్వగలం. హుహు. సో, రోగులు వెర్టిగో వచ్చింది అనేసి భయపడాల్సిన పని లేదు. ఓకే. అయితే వెర్టిగో ఎందుకు వస్తుంది? మన బ్యాలెన్స్ అనేది ముఖ్యంగా 3 అవయవాల్లో మనకి జరుగుతుంది. హ్మ్. ఒకటి మన కన్ను. హుహు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ట్రైన్‌లో ఉంటాం మనం. పక్క ట్రైన్ వెళ్తుంది. మనకేమనిపిస్తుంది? మన ట్రైన్ మనము కదులుతుంది అనిపిస్తుంది. అవును. యాక్చువల్‌గా మన ట్రైన్ కదలట్లేదు. పక్క ట్రైన్ పక్క కదులుతుంది. ట్రైన్ కదులుతుంది. ఇంచేత అగైన్ సార్. మనం మన విజువల్ సెన్సేషన్, అవును. హెలూసినేషన్ అనుకోవచ్చు దాన్ని. అయితే ఆహ్, మనకి బ్యాలెన్స్‌కి కావాల్సినది 3 ఆర్గాన్స్ నుంచి ఏంటంటే ఒకటి కన్ను, రెండవది చెవి, మూడవది ప్రాప్రియోసెప్టివ్ సెన్స్ అంటాము. హుహు. ప్రాప్రియోసెప్టివ్ సెన్స్ అంటే మనం కాలు కిందన పెట్టాము. ఒక కాలు పైకుంది, ఒక కాలు కిందకుంది. మన జాయింట్స్ ఏ పొజిషన్‌లో ఉన్నాయి. వీటన్నిటి ఇన్ఫర్మేషన్ బట్టి మన శరీరం ఏ పొజిషన్‌లో ఉంది అనేది మన మెదడుకు తెలుస్తుంది. రైట్. మనం వంగాం పక్కకి. హ్మ్. వంగినప్పుడు మన ఈ జాయింట్స్ కదిలినాయి కదా! అవును. ఆ సెన్సేషన్ బ్రెయిన్‌కి వెళ్తుంది. ఇలాంటి సెన్సేషన్ అన్నిటినీ క్రోడీకరించుకుని మన బాడీ ఏ పొజిషన్‌లో ఉంది అనేది బ్రెయిన్‌కి ఒక అండర్‌స్టాండింగ్ వస్తుంది. దానికి తగ్గట్టుగా మిగిలిన మజిల్స్ అన్నీ పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పక్కకి వంగాను. వంగినప్పుడు ఏమవ్వాలి? ఇటుపక్క మజిల్స్ యాక్షన్ పెంచితే ఇటు పడిపోకుండా ఉంటాం. కరెక్ట్. ఆ! సో, అది పెంచలేదనుకోండి నేను పడిపోతాను. ఓకే. లేదా పడిపోతున్న ఫీలింగ్ వచ్చేసరికి అప్పుడు నేను ఏదో ఒకటి పట్టుకొని ఆగుతాను. రైట్. దిస్ ఈజ్ వెర్టిగో. ఓహో! ఎందుకు అంటే ఈ బాడీ మజిల్స్ ఫంక్షనింగ్‌లో తేడాలు రావడం వల్ల మనకి పడిపోవడం లేదా పడిపోయేటట్టుగా జరుగుతుంది. హుహు. సో, ఈ 3 పార్ట్‌లో 3 ఆర్గాన్స్‌లో 2 ఆర్గాన్స్ అన్నా పని చేస్తూ ఉంటే ఇబ్బంది అనేది ఉండదు. రైట్. ఓకే. 2 పని చేయకపోతే గనుక మనకి గిడ్డినెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, అందుకనే చీకట్లో కళ్ళు పని చేయలేదుగా. హుహు. మొత్తం మనకి ఉన్న మిగతా రెండిటి మీదే డిపెండ్ అయ్యి ఉన్నాం. ఏంటి? చెవి, చెవి. ఇన్నర్ ఇయర్, అవును. తర్వాత ప్రాప్రియోసెప్టివ్ సెన్స్ అంటే బాడీ జాయింట్స్ నుంచి వచ్చేటువంటి సెన్సేషన్. ఓకే. అందుకనే లేచిన తర్వాత లైట్ లేకపోతే, వెలుతురు లేకపోతే మనం కొద్దిసేపు తడువుకుంటూ వెళ్తాం. తడుముకుంటూ వెళ్తాం. అవును. అందుకే కొద్దిగా అండర్‌స్టాండింగ్ రావాలి. సో, బాడీ ఏమనుకోవాలి, ఇప్పుడు లైటింగ్ లేదు, జాయింట్ సెన్సు, ఇన్నర్ అది ఇయర్ ఈ రెండిటి మీదే డిపెండ్ అవ్వాలి అని తెలుసుకున్నాక మనం బ్యాలెన్స్ వస్తుంది మనకి. హ్మ్. సో, అట్లీస్ట్ 2 కనుక పనిచేస్తుంటే మనకి ఇబ్బంది ఉండదు. రైట్. అయితే ఈ రెండిట్లోనూ కూడా రైట్ సైడ్ ఒక ఆర్గాన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక ఆర్గాన్, ఇన్నర్ ఇయర్. హ్మ్. రెండిట్లోనూ ఒక ఆర్గాన్ కొద్దిగా దెబ్బతింది అనుకోండి, ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నా రైట్ ఇన్నర్ ఇయర్ డ్యామేజ్ అయింది. రైట్ ఇన్నర్ ఇయర్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే సెన్సేషన్ తగ్గిపోయింది, లెఫ్ట్ నుంచి నార్మల్గా వెళ్ళింది. ఆ ఇంబ్యాలెన్స్ కంటిలో నుంచేమో ఒక రకమైన సెన్సేషన్ వస్తుంది. ఏది? బ్యాలెన్స్గా ఉంది అని వస్తుంది. అవును.